మామిడికాయ తాండ్ర అందరూ కొంటూ ఉంటారు కదండీ! ఎలా ఉంటదో చేద్దామనేసి నేను ట్రై చేశానండి. చాలా బాగా వచ్చిందనమాట. ఎలా చేశానో మరి చూసేద్దామా? మామిడికాయలైతే ఇవి కాస్త పుల్లగానే ఉన్నాయండి. పుల్లకాయలు ఎవరు తింటారు చెప్పండి? పిల్లలందరూ వీటితోటి బాల్స్ ఆడుతుంటే ఇక నాకైతే ఐడియా వచ్చింది. ఎండలు బాగానే కాస్తున్నాయి కదా! పొద్దస్తమానం ఎండితే ఎలా ఉంటుందా అనేసి ట్రై చేశాను. కాయలన్నీ కూడా నాకు ఆలోచన వచ్చిందే తడవండి. అలా కట్ చేసేసుకొని వాటిలో ఉన్న గుంజంతా కూడా మిక్సీ జార్‌లోకి అయితే వేసేసుకున్నాను. మామిడి తాండ్ర చేసేటప్పుడైతే కొంతమంది బెల్లం వాడతారు. నేను మాత్రం పంచదార వేస్తున్నానండి. ఆ మామిడికాయ ముక్కల క్వాంటిటీకి సరిపడగా పంచదార అయితే వేశాను. ఇవి పుల్లగా ఉండడంతో పంచదార కాస్త ఎక్కువే వేయాల్సొచ్చింది. దాన్నైతే ఇలా మిక్సీ పట్టుకుంటే చక్కగా జ్యూస్ లాగా అయిపోయిందండి. దీన్నైతే ఇలా నూనె రాసేసి ఆల్రెడీ పళ్ళెం అయితే ఉంచాను. దాంట్లోకైతే వేసేసుకొని ఇలా మొత్తం కూడా సర్దేసుకున్నాను. లేయర్స్‌లా పోస్తారు గానండి, మరి మనకు ఒక్క రోజులో అయిపోవాలంటే అలా కుదరదు కదా! అందుకని ఒకే గిన్నెలో పోసేసాను గానీ కాస్త ఎక్కువగానే ఉన్నట్టుంది. అందుకని వేరే పళ్ళెం తీసుకొని దానికి కూడా నూనె రాసి 2 పళ్ళాల్లో పెట్టాననమాట. అలా ఇంకొన్ని మామిడికాయలు తీసుకొని ఇంకొక 2 పళ్ళాల్లో పెట్టానండి. ఎలాగో ఎండ బాగానే వస్తుంది కదా అనేసి. అలా పొద్దస్తమాను ఎండలో పెట్టాను. అలా మరుసటి రోజు కూడా ఎండలో పెట్టి మధ్యాహ్నానికల్లా తీసేసానండి. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఎక్కడా కూడా అంటుకోలేదు. టేస్ట్ కూడా చాలా బాగుందండి. నా చేతులతో నేను మామిడికాయ దండ్ర చేసేసానంటే చాలా హ్యాపీగా అనిపించింది. కొనుక్కొని తినేవాళ్ళం. రూ. 50కి చిన్న ముక్క పెట్టేవారండి. కానీ ఈరోజైతే ఎంత తాండ్రొచ్చిందంటే చాలా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. చాలా హ్యాపీగా కూడా అనిపించింది. ఎందుకంటే మన చేతులతో మనం తయారు చేసుకొని తింటే ఆ సంతోషమే వేరు కదండీ! ఇంకా మా పిల్లలంటారా పండగ చేసేసుకున్నారండి. ఎండలకి తట్టుకోలేకుండా ఉన్నామని ఎండ వైపు చూస్తుంటే చాలా భయమేస్తుంది కానండి, ఇలాంటివి ఆరాలంటే అంత ఎండ ఉండాలనుకుంటండి. అందుకనే సమ్మర్ ఇంతలా హాట్‌గా అనిపిస్తుంది. మామూలు రోజుల్లో అయితే ఇలాంటివి ఆరతాయండి అసలు? వీళ్ళు కూడా అంతే కదండీ!